హాయ్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం కిబో నుంచి క్యూసీసీ ఎక్స్చేంజ్లోనికి మన అన్ని రకాల కాయిన్స్ అనగా డి కాయిన్స్, క్యూసీసీ మైనింగ్ కాయిన్స్, అదేవిధంగా ఐఎస్డిటి ఇవన్నింటినీ మన క్యూసీసీ ఎక్స్చేంజ్లోనికి ఎలా పంపించుకోవాలనేది నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికన్నా ముందు మనం ఈ ఎక్స్చేంజ్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకు ముందు వరకు మనం అన్నీ చేస్తున్నాం, అలాగే చేస్తున్నాం. ఐఎస్డిటిని కే వాలెట్కి తీసుకెళ్లాలన్నా కే వాలెట్ని ఓపెన్ చేసుకుని ఉంచాము మాల్దీవ్స్ నుంచి. అదేవిధంగా కే వాలెట్ నుంచి ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్లాలన్నా కూడా అదేవిధంగా మనం ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ చేసుకుని ఉంచితే లాగిన్ అయి ఉంటే తొందరగా వెళ్ళేది. అదేవిధంగా మనం ఇక్కడ కూడాను ఎక్స్చేంజ్ని ఓపెన్ చేసి ఉంచుదాం. ఇప్పుడు మనం కిబో అకౌంట్ని లాగిన్ చేసి మనం కిబో అకౌంట్లో లాగిన్ అవుదాం. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ క్యూసీసీ మైనింగ్, డి కాయిన్, ఐఎస్డిటీలు ఉంటాయి. అవన్నింటినీ కూడాను మనం తీసుకుపోవచ్చు. ఇంకా ఎవరివైనా బీసీటీ కాయిన్స్ ఉంటే త్వరగా స్వాప్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి క్యూసీసీ కాయిన్. ఇప్పుడు నేను స్విచ్ యూజర్లో ఉండే మన చైల్డ్ అకౌంట్స్లో ఒకదాన్ని నేను తీసుకున్నాను. భరత్ గౌడ్ అనే ఒక అకౌంట్ని. ఇందులో క్యూసీసీ కాయిన్ ఒకటి ఉంది, ఐఎస్డిటి కాయిన్ ఒకటి, 15 రూపాయలు ఐఎస్డిటి ఉంది. అదేవిధంగా డి కాయిన్ కూడా ఒకటి ఉంది. దీన్ని నేనైతే ఇప్పుడు మన క్యూసీసీ ఎక్స్చేంజ్లోనికి తీసుకుపోతున్నాను. ఈ భరత్ గౌడ్ అనే ఒక అకౌంట్ యొక్క ఎక్స్చేంజ్ కూడా నేను ఓపెన్ చేసి ఉంచాను ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, డాష్ బోర్డ్కి వెళ్తే మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి క్యూసీసీ ఎక్స్చేంజ్ యొక్క ఒక ఆప్షన్ ఇవ్వబడిందండి. ఇక్కడ చూడండి, కొంచెం కిందకి వెళ్తే క్యూసీసీఈఎక్స్ అనేసి ఉంది కదా, ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అని ఉంది కదా. ఆ ఆప్షన్ అయితే మనం తీసుకోవాలి. తీసుకునేటప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమనుంది, ఐఎస్డిటి స్టాక్డ్ 15 రూపాయలు, క్యూసీసీ మైనింగ్ ఒకటి, అదేవిధంగా డి కాయిన్ ఒకటి ఉంది. వీటన్నింటినీ కూడా ఈ ఎక్స్చేంజ్లోకి ఎలా తీసుకుపోవాలనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, కొంచెం కిందకి మనం స్వైప్ చేసినట్టుకుంటే ఇక్కడ ఈమెయిల్ అని అడిగింది. ఈ ఈమెయిల్ ఏది ఇస్తామంటే, మనం క్యూసీసీ ఎక్స్చేంజ్ ఈ భరత్ గౌడ్ అనేది ఓపెన్ చేసి ఉంచాం కదా, అందులో ఏ ఈమెయిల్ అయితే మనం ఇచ్చామో అదే ఈమెయిల్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇదిగో నేను ఎంటర్ చేశానండి. ఇప్పుడు చూడండి, సబ్మిట్ చేస్తాను. ఇక్కడ మనది ఈమెయిల్ అనేది కరెక్ట్గా అందులో ఉండేది ఇందులో ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ చేసి ఉంచితే అన్నిటికన్నా మంచిది. చూడండి, ఇక్కడ సబ్మిట్ చేశాను, కన్ఫర్మ్ వచ్చింది. కన్ఫర్మ్ కొడితే ఇక్కడ చూపించింది ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ 24 hours to 48 hours అనేసి టు కంప్లీట్ అనేసి ఉంది. దీన్ని ఓకే చేద్దాం. అంటే మన కాయిన్స్ 24 hours నుంచి 48 hours లోప, అంటే 1 నుంచి 2 రోజుల లోప మనవన్నీ కూడాను ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ విధంగా మనం దీన్ని చేసుకోవాలి. ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను. ఈ ఎక్స్చేంజ్లో ఎవరైతే కాయిన్లను అమ్ముకోవాలని అనుకుంటున్నారో, ముందు వరుసలో అంటే ఫస్ట్ నుంచి ఎవరైతే పెట్టారో ముందు వరుసలో పెట్టేవాళ్ళ నుంచి, అంటే ముందు పెట్టేవాడు ముందు అమ్ముకోగలడు, వెనక పెట్టేవాడు వెనక అమ్ముకోగలడు. ఆ విధానంలో డాడీ మనకి ఒక సూచన అయితే ఇచ్చారు. కాబట్టి అతి త్వరగా మీరు ఈ కాయిన్స్ని ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్తే మీకు తొందరగా అమ్ముడుపోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అదేవిధంగా ముఖ్యంగా అందరూ మీ యొక్క కాయిన్స్ని ఎక్స్చేంజ్కి తీసుకెళ్తారని మరి తెలియజేసుకుంటున్నాం. జై కిబో, జై క్యూసీసీ, జై డి కాయిన్, జై డాడీ. లవ్ యూ.